ओम ओम రసమున్న పృథ్వియందు నీ వెవ్విధమైన బీజవాహము చేయుదో అట్టి అంకురము పుష్పములు ఫలములే వెలువడినట్లే ఆ చైతన్య రాముడు రోమరోమమున వసించి ఉన్నాడు. ఆయన పట్ల ఎట్టి భావముతో చింతనయు స్మరణము జరుగునో అట్టి భావమే తనకు తానే లభించగలదు. అది రోమరోమునకు వ్యాపించి ఉన్నది. కావుననే దానికి రామాను నామం వచ్చినది. ఆ నామమును చింతనము చేసిన చోనది పాపతాప సంతాపమును హరించును. కనుక దానికి హరి యను నామం సంక్రమించినది. సర్వత్రు అతడు స్వయముగా నున్నాడు కనుక ఖుదా అయినాడు. అతడు కళ్యాణ స్వరూపుడగుణ వలన శివుడయ్యాను. అర్ధకళాధారి చంద్రశేఖరుడై ప్రకాశించు నా పరమశివుని మనము ధ్యానింతము. భగవాన్ పుండరీకాక్షుడు వైకుంఠాధిపతి అయి వైకుంఠమును ప్రకాశింపచేయుచున్న ఆ నారాయణునే మనము చింతన చేయుదము. చంద్రునిచే సమస్త ఔషధులందును తన కరుణను వర్షింపచేసి మానవ జాతికి నిరోగతను ప్రసాదించు అంతర్యామియగు నా ప్రభువే స్మరింతయుముగాక. ఆ సచిదానంద పరమాత్మను, ఆ మధుర సంవిత్తును ఉపాసించుచు ఆయనను ప్రేమింతుము. ఎవడు నీ హృదయమునకు చేతనము ప్రసాదించి కొట్టుకొనున్నట్లు చేయుచున్నాడో, నీ నేత్రములకు దర్శన శక్తి ప్రసాదించుచున్నాడో, నీ చెవులకు శ్రవణ శక్తిని ఇచ్చుచున్నాడో, నీ ఘనమునకు గ్రహించు శక్తి ఇచ్చుచున్నాడో వాని సంపూర్ణముగా ప్రేమించుము. నేను ఎచడి నుండి వెలుచున్నదో ఆ ఉద్గమ స్థానము నెరుగకున్నను ధన్యవాదములో నొసంగి ప్రేమించుము. ఇట్లు చేయుట వలన నీ సంయుక్తు యోగుల సంయుక్తు చేరు చోటికి చేరును. భక్తుల భావ సంవిత్తు విశ్రాంతి పొందు చోటికి చేరును. తపస్సు ఫలించు చోటికి చేరును. ధ్యాన యోగులకు ధ్యానం సిద్ధించు చోటికి చేరును. కర్మయోగులకు కర్మ చేయు శక్తి ఎచ్చటి నుండి లభించునో అచ్చటికి చేరును. శ్రీ యోగ వశిష్ఠ మహారామాయణం ఒక అద్భుత గ్రంథము. దానిని మాటి మాటికి మననము చేయుట వలన మానవునకు ఇచటనే ముక్తి యొక్క భావము కలుగును. అందు వక్త వశిష్ఠులు, శ్రోత శ్రీరామచంద్ర భగవానుడు. వశిష్ఠ మహర్షి హిమాలయనందున్నప్పుడు తన సంవిత్తును అంతర్ముఖం చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గమున వచ్చి వశిష్ఠ మహర్షిని కలిసిరి. ధనమునందును వైభవనందును బాహ్య వస్తువుల పరిణామ గుణములందును ఒక వ్యక్తి రెండవ వ్యక్తికి పూర్తిగా సమానము కాజాలడు. ఒక వ్యక్తి యొక్క రూప లావణ్యములను పుత్ర పరివారములో యథాతముగా అంటే పరిమాణములో రెండవ వ్యక్తికి లభింపజాలవు. కానీ ఏ పరమాత్మ వశిష్ఠునకు లభించునో, ఎవరు కబీరుకు లభించునో, ఎవడు రామకృష్ణకు లభించును, ఎవడు ధన్నాజాటుకు లభించును, ఎవరు జనక మహారాజుకు లభించునో ఆ పరమాత్మయే అందరికను లభించవచ్చును. కానీ ఒక్క షరతు, పరమాత్మను పొందవలెనని తీవ్రమైన ఇచ్ఛ ఉండవలెను. పరమాత్మను పొందవలెనని ఇచ్ఛ తీవ్రంగా ఉండునందున సంసారిచ్ఛ ప్రబలముగా పట్టుకొని ఉండున సంసారిచ్ఛలో జీవుని ఆటలాడించును, రాగద్వేషంలో పుట్టించుచుండును. వస్తువులందు రాగము పెరిగిన దానిని లోభమందురు. వ్యక్తి యందు రాగము బుద్ధినచో దాని మోహమందురు. రాగమే లోభమోహమును కలిగించును, రాగమే కామును కలిగించును, రాగమే క్రోధమును పుట్టించును. కోరుకున్న వస్తువులు పొందుట యందు విఘ్నము కలిగించిన వాడు నీకంటే చిన్నవాడైన వానిపై కోపం వచ్చును. సమాడువైన ద్వేషము కలుగును, పెద్దవాడైన భయము కలుగును. రాగం వలనే క్రోధద్వేష భయములు పుట్టును, రాగం వలనే మోహం పుట్టును, రాగం వలనే కామము పుట్టును. రాగరహితుడు కానిదే ఏ వ్యక్తియు పరమ పదమును పొందజాలడు. రాగరహితుడకు ఏమి చేయవలెను? నశ్వర వస్తువుల రాగమును రూపుమాపుటకు శాశ్వత వస్తువునందు రాగమును పెంచుము. శాశ్వత వచ్చునందు రాగము పెంపొందించుకొనుట వలన రాగరహిత స్థితి రాగలదు. రాగరహితుడు కానిదే భోగి యోగి కానేరాడు. స్వార్థము ప్రేమగా మార్పు చెందును.
స్వార్థము సేవగా మార్పు చెందును. భక్తునికి భగవంతుడు లభ్యము కాడు. రాగరహితుడకు వలన భోగి యోగియగును. స్వార్థపరుడు సాత్విక సేవకుడగును. భక్తుడు భగవంతుని కలియును. జీవుడు బ్రహ్మముతో కలియును. కేవలము రాగం వలనే జీవునికి దుర్దశ ప్రాప్తించుచున్నది. జీవుడు రాగరహితుడైనచో యోగి యగును, భక్తుడగును, జ్ఞానియగును, ముక్తుడగును.